అయితే గురువుగారు భగవద్గీత అనే దాంట్లో కృష్ణుడు 3 యోగాల గురించి చెప్తారు. 3, 4 యోగాల గురించి. కానీ భీష్ముడు శాంతి పర్వంలో రాజుల ధర్మాల దగ్గర నుంచి ధర్మరాజు అడిగినప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా చెప్తాడు కదా! అలా మనం మొదలు పెట్టచ్చా? అంటే పిల్లలకి చెప్పటం కానీ చాలామంది భగవద్గీత చదవండి అంటే శ్లోకాలు నేర్చుకుంటారు. శ్లోకాలకున్న అర్థం ఏంటి? దాని కాంటెక్స్ట్ ఏంటి? అనేది చాలామంది తెలుసుకోరు. నేను భగవద్గీత నేర్చుకున్నా అంటారు కదా! ఐ అప్రిషియేట్ యూ. వాళ్ళ ఉదయం 17 ఏళ్ళ అబ్బాయి, ఇంకొక 20 ఏళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మ, ప్రభుజీ వాళ్ళు ఇద్దరు మా పిల్లలు, వాళ్ళిద్దరిని కృష్ణుడికి అప్పచెప్పేస్తున్నాను. కృష్ణుడికి అంటే ఇస్కాన్లో వాళ్ళు జాయిన్ అయ్యి కృష్ణ భక్తి చేస్తారు. దే ఆర్ గోయింగ్ టు చదువుతున్నారు. చదువయ్యాక సో భగవంతుడికి పిల్లల్ని అర్పించడం అంటే చిన్న విషయం కాదుగా, చాలా పెద్ద విషయం. సాక్రిఫైస్. నేను చెప్పాను ఇలాంటి మదర్ ఉన్నంత కాలం వెదర్ అంతా బాగుంటుంది అని. అయితే ఆ పిల్లవాడిని యునో ఎనీ శ్లోక ఫ్రమ్ భగవద్గీత అన్నాను. వాళ్ళు బీహారు శ్లోకం చెప్పాడు. టెల్ ద మీనింగ్ కూడా చెప్పాడు. ఇది కావాలి. అవును, నీకు 4 చాప్టర్స్ తెలుసు, ఏం ఉపయోగం? ఒక్క మీనింగ్ తెలియదు. కాబట్టి శ్లోకాలు కాదు, శ్లోకాలు తెలిస్తే మంచిది. ఒక్క 2, 3, 5, 10 శ్లోకాలకు అర్థం కూడా తెలియాలి. అలా మనం నేర్పించాలి. ఇప్పుడు ఈ పిల్లలు మంచి పిల్లల చెడ్డ పిల్లల? మంచి పిల్లలు. అయితే గుడికి ఎందుకు వచ్చారు? సైలెంట్గా ఎందుకు కూర్చున్నారు? అవునా కదా? ఈ పిల్లల్ని ఎవరు పాడు చేయగలరు? వాళ్ళ పేరెంట్స్ పాడు చేయగలరు, సొసైటీ పాడు చేయగలరు, వాళ్ళకి ఏమీ నేర్పకపోతే. ఇప్పుడు ఆ పిల్ల గాజులు వేసుకుంది, ఎందుకు వేసుకుంది? పేరెంటింగ్. ఇప్పుడు గాజులు వేసుకొని ఆడపిల్ల అంతా చెడ్డోళ్ళని కాదు, చెప్పలేదు వాళ్ళకి. అంటే ఒక జనరేషన్ మీరు 90s నుండి చూసుకుంటే 90s 2000s జనరేషన్ మనం కొంచెం దూరం అయిపోయామో ఈ మిలీనియంలో. ఇవన్నీ చెప్పలేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్సే ఉన్నారు, గుడికి వెళ్తాము, హనుమాన్ చాలీసా చదువుతాం, లేదా ఇంకేదైనా నేర్చుకుంటాం, కానీ పద్ధతులు అనేవి కొద్దిగా మిస్ అయ్యాము. రామాయణం తల్లి అమ్మ అపర్ణ, అసలు కొద్దిగా కాదు, చాలా డివియేట్ అయిపోయాం, చాలా దూరం అయిపోయాం. కారణం ఏంటంటావా? ఈ దేశాన్ని ముక్కలు చేయాలి వాళ్ళ కాన్సెప్ట్. ఇద్దరు ఆడపిల్లలు గాజులు వేసుకున్నారు. ఎవరు పుణ్యం? వాళ్ళ అమ్మ పుణ్యం. ఒక ఆయన బాధపడుతూ చెప్పారు నాతో, 10th వరకు మా అమ్మాయి బాగానే బొట్టు గాజులు వేసుకునేదండి, ఆ తర్వాత ఎవరి వలన అలా తయారైంది ఆ పిల్ల? సమాజం అంటారా? స్నేహం. అదేందా? దాన్నే భగవద్గీతలో చెప్తారు, కారణం అసంగాత్ అంటారు, డ్యూ టు బ్యాడ్ అసోసియేషన్. అవును, ఇదే విషయానికి భీష్ముడు కూడా చెప్తాడు, 4 స్నేహితులు ఉండాలి నీకు కంపల్సరీ అని. ఎవరెవరు ఉండాలి, వాళ్ళలో ఎవరెవరిని నమ్మాలి అని కూడా. అందుకని మనం కూర్చోవాలి, కూర్చుని చదవాలి, వినాలి. ఫస్ట్ పేరెంట్స్ కి తెలియాలి కదా. ఇప్పుడు ఈ పిల్లలు కూర్చుని వింటున్నారు, అల్లరి చేయట్లే. పెద్దోళ్ళు కూడా కాసేపు కూర్చుని అని మెలికలు తిరిగిపోయి ఫోన్ అని వెళ్ళిపోతాడు. 1 గంట కూర్చోబెట్టిన చూద్దాం. ఇంకో విషయం, ఇలా విని ఇలా వదిలేస్తుంటారు. సాగంటి గారు ఎన్నాళ్ళ నుంచి గొంతు చించుకుంటున్నారు? మోర్ దెన్ 20 years. ఎన్ని లక్షల మంది విని ఉంటారు? అసలు ఈ 2 రాష్ట్రాల్లో ఎంత పరిడి వెళ్ళాలి ధర్మం ఆలోచించండి. మరి ఆలోచించమ్మా. గరికిపాటి వారు గొంతు ఎంతకాలం నుంచి చించుకుంటున్నారు? సామవేదం వారు ఎంతకాలం నుంచి చించుకుంటున్నారు? డికేట్స్, దశాబ్దం కదా. మరి ఎందుకని పెద్ద మార్పు రాలే అంటే, బాగా చెప్పారు అని వెళ్ళిపోతాడు. సాయంటి గారు చెప్పింది బాగుంటుంది, విని చప్పట్లు కొట్టడానికి, ఎక్కించుకుని ఫాలో అవ్వడానికి కాదు. అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకి అర్థమవుతుందా? అబ్బా గరికిపాటి వారు భలే చెప్పారండి, పంచులు. ఎందుకు? నువ్వు ఫాలో అవనప్పుడు ఎందుకు? కాబట్టి పాటించటానికి ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ సరిపోదని అంటారు కదా. నువ్వు ఇందాక క్వశ్చన్ వేసావు, ఏం పాటించలేవు నువ్వు? నిన్ను రోజు కేజీ నెయ్యి వేసి యజ్ఞం చేయమన్నారా? లేదు, అలా చెప్పలేదు, యజ్ఞం చేయమని. నువ్వు చేయగలిగేవిగా చెప్పేది. ఉదాహరణకి ఉదయం నిద్ర లేచి
స్నానం చేసి ఉమ్, ఓ బొట్టు పెట్టుకుని ఉమ్. సూర్యుడికి నమస్కారం చేయి. ఇది పాజిబుల్లా కాదా చెప్పమ్మా? పాసిబుల్. మరి నీకేం పోయే కాలం? డిగ్రీ చదివేవు నువ్వు, స్నానం చేయకుండా తినేస్తావు, ఉమ్, మంచం మీదే తాగేస్తావు, పొద్దున్న లేవగానే ఏదో వాగేస్తావు. చెప్పు, ఉమ్, ఇప్పుడు ఇంకే ఎలా ఎడ్యుకేట్ చేస్తాం? మినిమం సెన్స్ ఉండాలి కదా. మీ పేరెంట్స్ బ్యాడ్ పేరెంట్స్ కాదు కదా. ఉమ్. మరి నువ్వు మంచం మీద లేవగానే ఫోన్ మాట్లాడడం ఏంటి బుద్ధి లేకుండా? ఆలోచించు. అంటే అసలు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మళ్ళీ నిద్రపోయే వరకు కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ అని ఉంది. కూడా భగవద్గీతలో చెప్తారు. అన్నిట్లో ఉందమ్మా, చాలా విషయాలు చెప్పాం. ఉదాహరణకి లేవగానే ఇలా అనుకుని, కరాగ్రే వస్తే లక్ష్మి. నిన్న కూడా యోగా డే, అవును. పిల్లలకి చెప్పాను ఇంత శ్లోకాలు అవి రావు కదరా తల్లులు, అందుకని ఇలా అనుకుని ఇలా చూసి, పిల్లలు చెప్పండి, హరి 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 హరి. హరి. సో ఇది చిన్నవి పొద్దున్న లేవగానే చెప్పాలి, అర్థమైందా? 7 సార్లు హరి హరి అంటూ నిద్ర లేవాలి. ఉమ్, కానీ మూర్ఖులు ఏం చేస్తారు? హలో అని నిద్ర లేస్తారు. హరి అని కదా నిద్ర లేవాలి. అవును. హలో ఎవరి భార్య? ఎవరికి భార్య కాదు. కాదు, మైక్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? గ్రాహం బెల్. ఉమ్. గ్రాహం బెల్లేనా? గ్రాహం బెల్ యొక్క లవర్ పేరు హలో. హలో. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళిపోయారు మీరు. ఆ. సో మనందరికీ పవర్ఫుల్ లవర్ రాముడు ఉన్నాడు కదా, ఉమ్, కృష్ణుడు ఉన్నాడు కదా. ఉమ్, హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకములో, సరిలేరు నీకెవ్వరు సర్వేశ్వరా. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకములో. అందుకని హరి హరి అని నిద్ర లేవాలి. ఉమ్. హలో హలో అని నిద్ర లేవడం ఏంటి? ఎవరికి లాభం? నీకు లాభమా? లేదు లేదు. కాబట్టి మనకి శతకంలో చెప్తారు, హరి అన్న 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ. హరిహరి నీ మహిమ పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ.